అప్రహత్యతంగా సాగుతున్న గులాబీ దళం డిఫెన్స్లో పడిపోయింది. గత ఎన్నికల్లో ఎదురైన ఒకే ఒక్క ఓటమితో ఆ పార్టీలోని నాయకులు కార్యకర్తలు నిస్తేజంలో మునిగిపోయారు. ప్రతి ఎన్నికలో కూడా పోటీకి వందల సంఖ్యలో అభ్యర్థులు ముందుకొచ్చిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు మాత్రం లోక్సభ ఎన్నికలకు పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకడుగు వేస్తున్నారు. దాంతో ఎవరిని ఎక్కడి నుంచి బరిలో దింపాలనే ఒక డిఫెన్స్ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తి వినోద్ అంటే వివాదరహితుడిగా పేరుంది. ఆయన వరంగల్ ఎంపీగా గతంలో పనిచేశారు, హన్మకొండ ఎంపీగా, ఆ తర్వాత కరీంనగర్ ఎంపీగా కూడా పనిచేశారు. అయినప్పటికీ ఎప్పుడూ వివాదరహితుడిగానే ఆయనకు పేరుంది. ఇప్పుడు మరోసారి కరీంనగర్ నుంచి ఆయననే గులాబీ దళం తొలి అభ్యర్థిగా ప్రకటించింది. అక్కడే ఈ నెల 12వ తేదీన ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్గా ఉన్న కరీంనగర్లో ఈ నెల 12న భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వినోద్ కుమార్ గారు నమస్కారం. నమస్తే అండి. వినోద్ గారు, మీరు చూశారు టీఆర్ఎస్ ఆవిర్భావం, ఇప్పుడు బీఆర్ఎస్ అయిందనుకోండి. ఆవిర్భావం నుంచి కూడా తెలంగాణ ఏర్పడే వరకు టీఆర్ఎస్ ప్రస్థానం ఒకటి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏ ఎన్నిక వచ్చినా వందల సంఖ్యలో దరఖాస్తులు పోటీ చేయడానికి పోటీ పడేవాళ్ళు. టికెట్లు ఎవరికి వాళ్ళు అర్థం కాని పరిస్థితి. ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే గెలిచేది కూడా. 33 జిల్లా పరిషత్లు ఉంటే 33 గెలిచిన సందర్భం కూడా మనం చూసాము. అయితే ఒకే ఒక్క ఓటమి బీఆర్ఎస్ పార్టీలో పూర్తి నిస్తేజాన్ని నింపింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితిని కల్పించింది. ఈవెన్ కరీంనగర్ నియోజకవర్గం విషయానికి వస్తే కరీంనగర్ లోక్సభ పరిధిలో 4 కాంగ్రెస్ గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, 3 బీఆర్ఎస్ గెలిచారు. 3 అభ్యర్థులు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు. అయితే బండి సంజయ్ నిన్న ఒక సవాల్ చేశారు. ఆ సవాల్కి కాన్ఫిడెన్స్ ఏంది? ఎందుకంటే బీజేపీ ఎక్కడా గెలవలేదు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్కి అంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? ముందు ఆయన బయట ఒకసారి విందాం, విన్న తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఇలా వాడివీడు అంటాడు, వాడివీడు అక్కడెక్కడ మురుగుతూ ఉంటారు. ఇగో కేసీఆర్ కొడుకు చెప్తున్నా, నీ అయ్యకు పంపిన ఆల్రెడీ బండి సంజయ్ 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిండు. మొత్తం బుక్ అంతా ప్రింట్ చేసి పంపించిన. మీ అయ్య చదువుకున్నాడో లేదో. కేసీఆర్ కొడుకు చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంట్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కేసీఆర్ కొడుక, నేను గెలిస్తే నువ్వు నీ అయ్యా మొత్తాన్ని బీఆర్ఎస్ దుకాణం మూసుకొని ఫామ్ హౌస్ లో వంటారా? నా సవాల్కు సిద్ధమా? కేసీఆర్ కొడుక చెప్పు. రైట్ వినోద్ గారు, బయట ఎందుకు వినిపించా అంటే ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కించుకొని బీజేపీ ప్రెసిడెంట్ ఎంపీగా కూడా ఉన్నాడు బండి సంజయ్. ఇంత ధీమాగా, ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నట్టు? ఒకటి, తను చేసినటువంటి వ్యాఖ్యానాలపై మొదలు మాట్లాడతాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటములు అనేది సహజం. ఒకరు గెలిస్తే ఇంకొకరు ఓడిపోయినట్టే కదా, ఒకరు ఓడిపోతే ఇంకొకరు గెలిచినట్టే కదా. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల గెలుపు ఓటముల్ని సహజంగా తీసుకునేటువంటి వాడు నిజమైనటువంటి రాజకీయ నేత. నా దృష్టిలో బండి సంజయ్ గారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఎందుకు ఓడిపోయిననుకోండి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోవాలి? ఆయన మొదటి నుంచి వాళ్ళ పార్టీ గెలిచిందా? గెలవలేదు కదా. ఆ విధంగా వ్యాఖ్యానం చేయడం అహంకారంగానికి చూపిస్తుంది, సూచిక కదా అహంకారానికి. ప్రజల నిర్ణయం కదా, మనం గెలిచేదాకా కూడా నేను గెలుస్తానని చెప్పేటువంటి హక్కు మనకు లేదు. గెలుస్తామని పోటీ చేయాలి. ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసేవాడు ప్రతి ఒక్కడు నేను గెలుస్తాను అని పోటీ చేస్తారు తప్పితే నేను ఓడిపోతాను అని పోటీ చేయరు కదా. కాబట్టి ఆ విధంగా తను మాట్లాడడం ఏమవుతుందంటే అహంకారం చూపిస్తున్నది. అంటే ప్రజల కంటే నేనే గొప్పవాడిని, ప్రజలు నిర్ణయం నాకు ఆల్రెడీ తెలిసిపోయింది అని చెప్పడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇంకొక విషయము, తనకి అంత విశ్వాసం ఉండొచ్చు, నేను తప్పనిసరిగా గెలుస్తానే విశ్వాసం ఉంటే ఉండొచ్చు. ఆయనకున్నది, నాకున్నది, కాంగ్రెస్ అభ్యర్థికి కూడా ఉంటుంది. ఎందుకంటే మేము 4 అసెంబ్లీలు గెలిచినాం, మీరు అన్నట్టు 7లో 4 మేము గెలిచినాం, మేము గెలుస్తాము. బీజేపీ ఒకటి కూడా గెలవలేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటుండొచ్చు, నేను అనుకుంటుండొచ్చు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము 3 గెలిచినప్పటికి కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాదే మెజార్టీ ఉన్నది. 5,12,000 మాకు వచ్చినాయి, 5,05,000 మరి కాంగ్రెస్కి వచ్చినాయి, కేవలం 2.5 లక్షలు మాత్రమే బీజేపీకి వచ్చినాయి మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూస్తే. కాబట్టి నేను అనుకోవచ్చు ఆల్రెడీ మేము 3 గెలిచినా కూడా మాకే మెజార్టీ ఉన్నది కాబట్టి
నేను తప్పనిసరి గెలుస్తా అని చెప్పి నేను కూడా అనుకోవచ్చు. కాబట్టి అనుకోవడం అనేది వేరు. తప్పనిసరి అనుకోవాలి, బండి సంజయ్ అనుకోవాలి నేను గెలుస్తా అని, వినోద్ కుమార్ అనుకోవాలి నేను గెలుస్తా అని. రేపు కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు, ఆయన కూడా అనుకుంటాడు నేను గెలుస్తా, ఎందుకంటే నేను ఈరోజు మా రాష్ట్రంలో అధికారం లేదని చెప్పి. కాబట్టి ప్రజల పట్ల మనం ఆ మర్యాద ఇవ్వాలి. నేను గెలుస్తా లేదా నేను సన్యాసం తీసుకుంటా అనడం అది అహంకారానికి సూచిక. ఇంకొక విషయము, ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గము 1998 99 కూడా బీజేపీ గెలిచింది ఇక్కడ. అవును, ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్తోనే ఒకసారి పొత్తుండి ఒకసారి పొత్తు లేకుండా కూడా గెలిచింది. గెలిచారు. అప్పుడు కాబట్టి తర్వాత 3-4 పార్లమెంట్ ఎన్నికల్లో అవును, తర్వాత 3-4 2004లో 2009లో 2014లో వాళ్ళు ఓడిపోయారు. మూడు కాన్సిక్యూటివ్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేదు ఇక్కడ. మళ్ళీ పోయినసారి గెలిచారు. మరి అతనికి ఉన్నటువంటి విశ్వాసము ఉంటే ఉండని తప్పలేదు, కానీ వేరే వాళ్ళను ప్రత్యర్థుల్ని కించపరచడం కరెక్ట్ కాదు. నేను పదే చెప్తున్నాను కరీంనగర్ పార్లమెంటులో ఏం చెప్తున్నానంటే రాజకీయ ప్రత్యర్థుల మనం, కానీ శత్రువులం కాదు కదా. ఇప్పుడు మొన్న పొన్నం ప్రభాకర్ గారు తల్లి పైన ఆ విధంగా వ్యాఖ్యానం చేశాడు. ఎందుకు చేయాలి? ఒక తల్లి తెలంగాణలో మన ఆడబిడ్డలు, తర్వాత ప్రపంచవ్యాప్తంగా తల్లికి నిన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయింది కాబట్టి ఆ గౌరవం ఇస్తాం. చాలామంది ఆ విధంగా కించపరిచేటువంటి వాళ్ళ పట్ల నేను చాలా కోపం వస్తుంది నాకు. ఎందుకంటే స్త్రీని గౌరవించని వాడు, అసలు తల్లిని గౌరవించమన్న వాడు, స్త్రీని గౌరవించమన్న వాడు, అసలు ఈ పుట్టుకకే కారణం స్త్రీ. కాబట్టి సరే ఆయన నేను కూడా పెద్ద బండి సంజయ్ ఫ్లో ఆఫ్ టంగ్ ఉంటే ఇమ్మీడియట్గా సారీ అని చెప్పేసాలి, లేకపోతే క్షమాపణ అని చెప్పేస్తే దానికి ఉన్నంత గొప్పతనం ఏం లేదు. కాబట్టి ఒక తల్లి కాదు, ఈ విధంగా ఉంటుంది వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా. నేను మీ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్రానంతరము ఒక గొప్పగా రాజకీయ వ్యవస్థను నిర్మించుకున్నాం. ప్రపంచం లోపల ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం భారతదేశము. ఈ భారతదేశంలో నెక్స్ట్ జనరేషన్ మన తదనంతరున్న పిల్లలకి దీన్ని మంచిగా ఈ దేశాన్ని ఒక ప్రజాస్వామ్య విలువల్ని అవన్నీ కూడా అప్పచెప్పవలసిన అవసరం మన పైన ఉన్నది. ఎందుకంటే మనం కూడా అంటే మన వయసులో ఉన్న వాళ్ళం కూడా స్వాతంత్రం అనంతరం పుట్టిన వాళ్ళం మనం. కాబట్టి ఒక మంచి డెవలపింగ్ ఒక పేద దేశం నుండి ఒక డెవలపింగ్ దేశంగా మార్చినాం. ఇప్పుడు ఇది ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ వచ్చేటువంటి తరానికి ప్రజాస్వామ్యం పట్ల, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల విలువలు, బాధ్యతలు పెరుగుతాయి రేపటి యువతకి. కాబట్టి దయచేసి నేను మీ టీవీ ఛానల్ ద్వారా ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపట మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు నువ్వేం అభివృద్ధి చేసినావు, నేనే అభివృద్ధి చేసినా, లేదా నువ్వు నీ పాలసీ ఏంది, నా పార్టీ పాలసీ ఏంది, ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చెయ్యాలి అనేటువంటి చర్చించాలి. అంటే వినోద్ అంటేనే కొంచెం వివాదరహితుడు అని మీకు పేరుంది. చాలా సౌమ్యంగా కూడా ఉండే వ్యక్తిగా, రాజకీయాల్లో కొంత సిస్టమేటిక్గా ఉండే వ్యక్తిగా మీకు పేరుంది. అది ప్రధాన ప్రత్యర్థి బండి సంజయ్, ఆ పేరంటేనే అది ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు, దూకుడుగా ఉంటారు, పరుష పదజాలం ఎక్కువ వాడుతుంటారు, ఇలాంటి ఇమేజ్ ఉంది. అంటే అతన్ని మాటల పరంగా కానీ లేకుంటే ప్రచార పరంగా కానీ ఎదుర్కోవడానికి వినోద్ గారికి ఏమన్నా ఇబ్బంది ఎదురవుతుందా? ఇబ్బంది ఎదురు కాకుండా నేను ఏ విధంగా నా పెంపకం ఉందో, రాజకీయాల్లో ఏ విధంగా పెంచడం జరిగిందో, నేను వామపక్ష రాజకీయాల్లో పుట్టినాను, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో పెరిగినాను. నాకు మర్యాదలు, గౌరవము, మన రాజ్యాంగం పట్ల, మన ప్రజల పట్ల ఏ విధంగా ఉండాలో నాకు చిన్నతనం నుండి నేర్పినారు. నేను ఇప్పుడు మార్చుకోలేను. నా ప్రత్యర్థులు తిడితే, నా ప్రత్యర్థులు విమర్శిస్తే, నా ప్రత్యర్థులు బూత్ పదాలు వాడితే నేను ఆ విధంగా వాడను. గెలుపు ఓటముని సహజంగా తీసుకునేటువంటి వ్యక్తిత్వం నాది. కాబట్టి ఆ విధంగా నేను పెరిగిన, నాకు అంత స్ట్రెస్ నేను ఐ కెన్ టేక్ ఇట్, దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. వినోద్ గారు 10 ఏళ్ళుగా తిరుగు లేకుండా అధికారం చెలాయించింది బీఆర్ఎస్. మీరు కూడా, బీఆర్ఎస్ నాయకులు కూడా తిరుగు లేకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీకు ఎక్కడ ఓటమిలు ఎదురు కాలేదు, గట్టిగా ప్రత్యర్థులు కూడా లేదు. ఎందుకంటే అసెంబ్లీకి పోతే 5 ప్రధాన ప్రతిపక్షం, 5 ఎమ్మెల్యేలకు పరిమితమైంది గతంలో. అయితే ఇప్పుడు చూస్తే ఒకే ఒక్క ఓటమి బీఆర్ఎస్ నేతల్లో పూర్తిగా నైరాశ్యాన్ని నింపింది. ఈవెన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. చేవెళ్ళ అటువంటి చోట రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా అనౌన్స్ చేస్తే ఆయన పోటీకి సిద్ధంగా లేదని ప్రచారం. మిగిలిన స్థానాల్లో కూడా అభ్యర్థులు లేని పరిస్థితి బీఆర్ఎస్కి. అంటే పోటీ చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి. పార్టీలు మారుతున్నారు, నాయకులంతా ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారని ప్రచారం.
ఏంటి ఇంత గందరగోళం ఒక్క ఓటమితో ఎందుకు ఎదురవుతుంది మీకు? ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం, ఒక చిన్న రాష్ట్రం, 119 శాసనసభ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలకు పరిమితమైనటువంటి రాష్ట్రం మనది. ఈ రాష్ట్రం లోపల రాజకీయాలు 10 సంవత్సరాల లోపల తెలంగాణ సాధించినటువంటి పార్టీ గులాబీ జెండా, దాని నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు కొట్లాడినరు, ఈ బిడ్డ, ఈ తెలంగాణ బిడ్డ మీ చేతుల్లో ఉంటే బాగుంటుందని చెప్పి మాకు అప్పచెప్పడం జరిగింది. ఒక 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మళ్ళీ మీరే పరిపాలించడని చెప్పి కూడా తెలంగాణ ప్రజలు మా పార్టీకి, గులాబీ జెండాకి, నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి పీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి మరి మీరే ఈ ప్రభుత్వాన్ని పరిపాలించాలని చెప్పి అప్పచెప్పడం జరిగింది. తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల 10 సంవత్సరాల తదనంతరము సాధారణంగా యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే అందరినీ అన్ని రంగాల లోపల అందరికీ మరి పనులు చేయలేకపోవచ్చు. కాబట్టి కొంత వ్యతిరేకత రావడము సరే. ఈరోజు మీడియా ప్రపంచంలో, పత్రికల్లో, టీవీలలో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చర్చలు కూడా చూసినాం. వ్యక్తిగతంగా మరి వారి యొక్క ప్రవర్తన కానివ్వండి, మా శాసనసభ్యులది, పార్లమెంట్ సభ్యులది, మంత్రులది, ముఖ్యమంత్రి గారితో సహా ప్రవర్తన పట్ల కూడా చర్చలు జరిగినాయి. ఇదంతా కూడా కొంత ఇంపాక్ట్ ప్రజల పైన ఉంది. ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది. మార్పు, ఈ ప్రభుత్వాన్ని మార్చేసి ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు, ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం మారే సందర్భంలో మా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలు ఒక నమ్మకంతో ఉండే, ఇవన్నీ పనులు మాకు అవుతాయి అనేటువంటి ఒక నమ్మకంతో ఉండే. ఇప్పుడు మరి రైతులు కానీ లేకపోతే సామాన్య ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు అంటే ఏ విధంగా ఇచ్చిందంటే, సాధారణ పరిపాలన ఒకట అమలు చేయడం చాలా క్లిష్టంగా ఉండేటువంటి వాటికి కూడా హామీలు ఇచ్చారు. ఎందుకంటే మా ప్రభుత్వాన్ని పాలద్రోయాలి, ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మరి గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీని ఓటమి పాల్చేయాలనేటువంటి విశ్వాసం, ఒక ఆలోచనతోని వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు హామీలు ఇచ్చారు. నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. ప్రియాంక గాంధీ గారు వచ్చేసి ప్రతి నిరుద్యోగునికి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. బట్టి విక్రమార్క వచ్చి మేము అట్లా చెప్పలేదు అని చెప్పి అసెంబ్లీలో చెప్తాడు. 500 రూపాయలు బోనస్, ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. తర్వాత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, వాళ్ళ హామీలలో చెప్పిండ్రు. ఈరోజు ఏమంటున్నారు, మేము చెప్పలేదని చెప్పి కోదండరామరెడ్డి గారు, కిసాన్ సెల్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ సీనియర్ నాయకులు, మేము ఆ విధంగా చెప్పలేదు, ఎంఎస్పీ కంటే తక్కువ వస్తుంది. ఎంఎస్పీ కంటే తక్కువ వస్తుందా అండి? ఎంఎస్పీ దేశవ్యాప్తంగా వరి ధాన్యానికి ఎంఎస్పీ అన్ని రాష్ట్రాలు ఇస్తుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అది. దానికంటే తక్కువ ఇస్తే 500 రూపాయలు ఇస్తామంటే అది నవ్వాలనా ఏడవాలనా తెలియదు. కోదండరెడ్డి గారు మాట్లాడింది అంటే ఇది రెండోది అవుట్ అయిపోయింది కోదండరెడ్డి గారిది. తర్వాత ఈ హామీలు మహాలక్ష్మిలో పడ్డ ఫ్రీ బస్సులు వాళ్ళ చేతుల్లో కూడా బస్సులు ఫ్రీ అన్నారు. తర్వాత 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. ఎంత తప్పిదం, ఆ హామీని నిలబెట్టుకోలేదు. మహిళా లోకం ఇట్లా కోపంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకు 500 రూపాయలు నోటు పట్టుకొని పోతే సిలిండర్ ఇస్తే సంతోషపడతారు. నువ్వు 975 రూపాయలు కట్టు, సిలిండర్ ఇంటికి తీసుకుపో, 400 రూపాయలు నీ అకౌంట్లో వేస్తా అంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి అది ఫెయిల్. 500 సిలిండర్ రూపీస్ అనేది అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది అది. తర్వాత ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పాడు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ నాకు 200, 500 వస్తాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ముసలావిడ, ఫర్ ఎగ్జాంపుల్ నానమ్మనో అమ్మమ్మ ఉండొచ్చు ఇంట్లో, తర్వాత అత్త ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు, కోడలికి యారాండ్లు ఉండొచ్చు, 2-3 ఉండొచ్చు కోడళ్ళు ఆ ఇంట్లో. అంటే 4-5 ఆడవాళ్ళకి మాకు 2,500 రూపాయలు వస్తాయంటే మా ఇంటికి 10,000 రూపాయలు ప్రతి నెల వస్తాయని చెప్పి ప్రతి కుటుంబం తెలంగాణలో భావించింది. ఆ ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముసలావిడ ఉంటుంది, 75-80 ఏళ్ళ ముసలావిడ ఉంటుంది నానమ్మ, ఆమె కోడలు ఉంటుంది, ఆమెకో 50 ఏండ్లు ఉంటాయి, ఆమెకో 2 కోడళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళు అందరూ కలిస్తే మాకు 10,000 నెలకు రేవంత్ రెడ్డి ఇస్తాడు అని అనుకొని ఓట్లేసిండ్రు మొన్న. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి ఒక్కొక్కటి చెప్పకపోతే వాళ్ళ హామీలు నేను అడుగుతుంది, వాళ్ళు హామీలు ఇచ్చారు, హామీలను నమ్మి జనం ఓట్లేశారు, వాళ్ళు గెలిచారు, మీరు ఓడారు, అక్కడికి ఓకే, దాన్ని ఒప్పుకుందాం.
అయితే నేను అనేది ఏంటంటే ఆ ఒక్క ఓటమితో మీ పార్టీలో ఉన్న లుకలుకలు అన్నీ కనిపిస్తున్నాయి. పార్టీ మారుతున్నారని ప్రచారం, నాయకులు పోయి కొంతమంది రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు, కాంగ్రెస్లోకి ఎప్పుడైనా ఏ క్షణంలో ఎంతమంది వెళ్తారో తెలియదు. ఈ అన్ని ప్రచారాల కారణం ఏంటంటే నాకు అర్థమైంది, మీ నాయకులు కొంతమంది మాట్లాడిన సందర్భంలో ఎక్స్ప్రెస్ చేసింది, గత 10 ఏళ్లుగా అవకాశవాద రాజకీయాలను బీఆర్ఎస్ ప్రోత్సహించింది. ఎవరు అధికారం కోసం మీ పార్టీకి కలిస్తే వాళ్ళని కలిపేసుకున్నారు, వాళ్ళంతా తమదారి తాము ఇప్పుడు అధికారం కోసం చూసుకుంటున్నారు అని. అందులో తప్పేం లేదంటారా? అలా కలుపుకోవడం మీ తప్ప, వెళ్ళిపోవడం వాళ్ళ తప్ప? ఇప్పుడు మీరు కలుపుకున్నారు, అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ. నా వ్యక్తిగత అభిప్రాయం తప్పు. ఇప్పుడు తమిళనాడు ఉందండి, డిఎంకే ఏడిఎంకే ఉన్నదండి, 2 రాజకీయ పార్టీలు. డిఎంకే పార్టీలా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఉండడం అనుకోండి, వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన పార్టీ నాయకుడిగా ఉంటాడు, మన పార్టీ అతను ప్రోత్సహిస్తుంది, రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నువ్వే గెలుదు అని చెప్పేటువంటి విశ్వాసం అతనికి ఉంటే ఇది ఉంటుంది. ఏ డిఎంకే పార్టీ ఒక్కడు కూడా డిఎంకే పార్టీ ఓడు, డిఎంకే పార్టీ వాడు ఒక్కడు కూడా ఏడిఎంకే పార్టీకి పోడు. అయితే మొదట్లో కేసీఆర్ గారు 2014లో అప్పుడు స్లెండర్ మెజార్టీ వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా దీన్ని నిలుపుదల చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ విధంగా నేను తీసుకున్నా అని చెప్పి వారు చెప్పారు. మాటలలో అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది మేము అడిగిన సందర్భంలో ఇప్పుడు ఫస్ట్ మన ప్రభుత్వం స్టెబిలైజ్ కావాలి కాబట్టి మన అందరినీ తీసుకుందామనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. కానీ మొన్న 88 మంది గెలిచిన తర్వాత మళ్ళీ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి జాయిన్ కావడం నిజంగా కూడా అంత కరెక్ట్ కాదే నా దృష్టిలో. అంటే ఇప్పుడు అదే అలాంటి నాయకులతో మళ్ళీ అలాంటి వాళ్ళంతా కాంగ్రెస్ పోవడంతో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడ్డట్టు ఇండికేషన్ పోవడం వల్ల లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది? నా దృష్టిలో ప్రజలు నాయకులు మారితే ఓట్లు ఎత్తలేరండి. ఇప్పుడు 2019 నేను కరీంనగర్ పార్లమెంటుగా పోటీ చేస్తాను, వేరే పార్టీలు అందరూ వచ్చి చేయలేరు. ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు అభ్యర్థి అని అంటున్నారు, ఆయన కూడా మా పార్టీలో చేయలేరు. తర్వాత మన మానకొండూరు లోపల మన అప్పుడు కాంగ్రెస్ పార్టీగా పోటీ చేసినటువంటి ఆరేపల్లి మోహన్ గారు చేయలేరు. తర్వాత చాలా దిగుల కాంగ్రెస్ పార్టీలు మా పార్టీలో చేయలేరు, అయినా నేను ఓడిపోయినా. బండి సంజయ్ గారికి పాపము గ్రామాల లోపల కార్యకర్తలు లేరు, ఎవ్వరు లేరు. కానీ ఆ రోజు మోడీ గాడుపు, ముఖ్యంగా పుల్వామా అటాక్, పాకిస్తాన్ దాడి చేస్తుంది, ఈ దేశానికి భద్రత కావాలి, మోడీ గారు ఉంటేనే ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. వినోద్ గారు అదే ఫీలింగా లేదంటే ఆ ఎన్నికల్లో కరీంనగర్ వరకు వేరే ఇంపాక్ట్ ఒకటి జరిగిందని నాకు అనిపించింది. అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు సభలో ఇచ్చిన ఒక వ్యాఖ్య చేసిన హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనే బంధువులు అన్నందుకు బండి సంజయ్ దాన్ని ఏమంటారు ఇచ్చారు. పాపం కేసీఆర్ గారు ఏమన్నారండి, ఏమన్నారు? కేసీఆర్ గారు మనం సామాన్యంగా ఏదైనా పేపర్లో తగ్గ హిందువులు వచ్చిందంటే ఊత పదంలాగా ఉండే. కానీ నేను మరి యాదగిరి గుట్ట కట్టినా, ఎన్నో పూజలకు పోయినా, నువ్వు చెప్తే నేను పూజలు చేసినా, నువ్వు చెప్తే నేను ఇది చేసినా, అసలు రియల్గా కూడా ఈ నిన్న మొన్న మనం చూడండి సమ్మక్క సారక్క జాతరకు కోట్లాది జనం కదిలినరు, నిన్న మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది కదిలినరు. ఈ బీజేపీలు చెప్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తే కదిలినరా? ఇది హిందూ సంస్కృతి. అన్నిటికంటే ముఖ్యంగా అండి వీళ్ళకి తెలియదు చరిత్ర. 400-500 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కూడా మన భారతదేశం లోపల మన సంస్కృతి హిందూ మతం అందమా లేదా వే ఆఫ్ లైఫ్ అందమా ఏమందమో మరి హిందూ సంస్కృతిని ఈ ప్రజలు ఆ రోజు వాళ్ళకి ఆయుధాలు లేవు, లేకపోతే ఇక్కడ ప్రజలు పెద్ద ధనవంతులు కాదు, అయినప్పుడు కూడా మన సంస్కృతిని కాపాడారు. ఈరోజు ఏ గ్రామానికి పోండి ఎన్ని గుళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు సామాన్య ప్రజలు చేస్తారు, వీళ్ళు చెప్తే చేసారా అండి? కాబట్టి దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్. ఇండియన్ సబ్ కాంటినెంట్ చాలా గొప్ప సంస్కృతి ఉంది ఈ దేశంలో. ఎందుకున్నదంటే ప్రపంచంలో భూభాగం లోపల మనది తక్కువ ఉన్నప్పటికీ కూడా 1/5 పాపులేషన్ ఇక్కడనే జీవిస్తున్నారు. ఇలా కారణం ఏంటంటే భారత ఉపఖండం ఇప్పుడే ఉన్నటువంటి పాకిస్తాన్ అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ అనుకోండి, మనము బర్మా, ఈ ఉపఖండంలో పెద్ద కల్చర్ ఉంది. ఇది హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి దీనికి. ఇక్కడ ఉన్న భూభాగంలో మంచి నదులు ఉన్నాయి, మంచి పాడి పంటలు పండేటువంటి భూభాగం ఉన్నది. ఇది ఒక గొప్ప సంస్కృతి భారత ఉపఖండం. కాబట్టి ఎవ్వరు కూడా ఈ సంస్కృతిని ధ్వంసం చేయలేరు.
కొంతమంది ఏం చెప్తారు వీళ్ళు, హిందువుల పాపులేషన్ గిట్లున్నది, ముస్లింల పాపులేషన్ గిట్లున్నది, క్రైస్తవుల పాపులేషన్ గిట్లున్నది అని చెప్తారు. ఇది అట్లా ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో 156 దేశాల లోపల ఇలా హిందూ దేవాలయాలు నిర్మించిండ్రు. ఎవరైనా చెప్తే నిర్మించిండ్రా? మైగ్రేషన్తోనే మన పిల్లలు ఇలా ఆస్ట్రేలియా పోతున్నారు, మన ఐటీ పిల్లలు ఇలా న్యూజిలాండ్ పోతున్నారు, మన ఐటీ పిల్లలు ఇలా కొరియా పోతున్నారు, మన ఐటీ పిల్లలు ఇలా జపాన్ పోతున్నారు, మన ఐటీ పిల్లలు ఇలా జర్మనీ పోతున్నారు, మన ఐటీ పిల్లలు ఇలా అమెరికా పోతున్నారు, కెనడా పోతున్నారు, మరి దుబాయ్ పోతున్నారు. ఇలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోపల 700 కోట్లు పెట్టి ఇలా దేవాలయం నిర్మించారు. ఇలా ఇండోనేషియాకు వెళితే రామ మార్గము, సీతా మార్గము, గరుడ ఎయిర్వేసు, అక్కడ సరస్వతి పుత్రే అనేటువంటి అమ్మాయిలకు పేర్లు, వాళ్ళకి ఇస్లాం కావచ్చు, లక్ష్మీ సుకర్ణో అనేటువంటి పుత్రులు, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప. నేను పార్లమెంట్ డెలిగేషన్లో పోయినాను. సో దిస్ ఇస్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, పాలిటిక్స్, కల్చర్ టు పాలిటిక్స్ మింగిల్ చేసేసి ఇలా మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ రాజకీయాలు నచ్చడం లేదు కొత్త తరానికి. కొంతవరకు ఒక యుఫోరియా క్రియేట్ చేశారు మోడీ గారు. ఓకే ఫైన్, ఎంతవరకు ఉంటుంది? ఇందిరాగాంధీని కూడా వాజ్పేయి గారు అన్నారు, ఏమన్నారు? కాళీ మాత అని పార్లమెంట్లో అన్నారు. 1971, 72, 73 ఒక 10 ఏళ్ళు ఇందిరాగాంధీ కూడా ఒక ప్రపంచం ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని కూడా అన్నారు. అలాంటి ఇందిరాగాంధీనే ప్రజలు తిరస్కరించి బంగాళాఖాతంలో పడేసారు ఎమర్జెన్సీ టైంలో. కాబట్టి ఎవ్వరు కూడా ఎల్లకాలాన్ని పరిపాలించలేరు. అది హూమ్సెవర్ హిమ్, ఇందిరాగాంధీ కావచ్చు, మోడీ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరు కూడా ఎల్లకాలము నాదే రాజ్యాధికారం, నేనే ఉంటా అని చెప్పి అహంకారం ఏదైతే వస్తుందో అది కరెక్ట్ కాదు. రైట్ వినోద్ గారు, ఇలా బీజేపీ పార్టీకి మోడీ గారు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. వినోద్ గారు, కేంద్రంలో అధికారంలో తామే ఉన్నాం, మోడీ చరిష్మా ఉంది అని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమే గెలుస్తామంటుంది. బీజేపీ 17కు 17 మేము గెలుస్తామంటుంది. కాంగ్రెస్ 14 సీట్లు తాము గెలవబోతున్నామని చెప్తుంది. మీరు గత ఎన్నికల్లో ఇచ్చిన నినాదం సారు కారు 16, ఇప్పటి నినాదం ఏంది? సారు కారు 6 16 అని చెప్పను, కానీ ప్రజలలో మార్పు జరుగుతుంది. మొన్న శాసనసభ ఎన్నికల ఉన్నంత వ్యతిరేకత మా పార్టీ పైన ఇప్పుడు లేదు. తప్పనిసరిగా మేము మంచి స్థానాలు గెలుస్తామనే విశ్వాసం నాకున్నది. రైట్, మీరు ఎల్లుండి కేసీఆర్ సభ జరగబోతుంది 12న కరీంనగర్ కేంద్రంగానే. ఎప్పుడు కరీంనగర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక సెంటిమెంట్గా ఉంటుంది. కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా మిమ్మల్నే తొలి అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడే తొలి సభ కూడా జరగబోతుంది 12న. ఆ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళొక్కసారి పూర్వ వైభవం కోసం ప్రయత్నించే దశలో జరగబోతున్న సభ. తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఓటమి పాలైనటువంటి పార్టీ మాది. మళ్ళీ పార్టీని డెవలప్ చేసుకోవాలి, కష్టపడాలి, తిరగాలి, కార్యకర్తలకు విశ్వాసం కల్పించాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఏమైనా తప్పిదాలు ఉంటే నేరుగా ఒప్పుకోవాలి, మళ్ళీ తప్పులు చేయమని చెప్పాలి, మళ్ళీ మంచిగా చేస్తామని చెప్పాలి. ఇదివరకు మేము చేసిన మంచి పనులు ప్రచారం లోపం వల్ల ఏ స్థాయిలో మీరు చెప్పుకోవాలో మీరు చెప్పుకోలేదు, అవన్నీ కూడా ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు నీళ్ళ విషయం తెలుస్తలేదా ప్రజలకి? ఇదే కేసీఆర్ గిట్ట మొన్న గెలిచి ఉంటే, మొన్న డిసెంబర్ 3 నాడు ఫలితాల్లో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయి ఉంటే, ఆయన తెల్లారి నుండి మేడిగడ్డ దగ్గర కొంతమంది ఇంజనీర్లని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఆడ కూర్చోబెట్టి 1000 టిప్పర్లు కిరాయికి తీసుకొని ఒక ఇమ్మీడియట్గా అర్జెంట్ టెండర్ పిలిచి మొత్తం ఆడ పక్కకే మట్టి కుప్పలు దిబ్బలు బొచ్చినట్టున్నది తీసుకొచ్చి మొత్తం తొక్కిచ్చి కాఫర్ డ్యామ్ 1 నెల 2 నెలల కూడా కట్టేసి ఆ 2 పిల్లర్ల దగ్గర నీళ్ళు పోకుండా చూసి గేట్లు వేస్తే ఇలా మేడిగడ్డ మొత్తం నిండు. ఆ నీళ్లు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా లక్ష్మీపురం పంపులు తీసుకొచ్చి మిడ్మానేర్లో పోస్తే ఇలా తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు, పాత ఆదిలాబాద్ జిల్లా కొంత భాగము, మన కరీంనగర్ జిల్లా, తర్వాత వరంగల్ జిల్లా, ఇటు మన ఇప్పుడున్న సిద్దిపేట జిల్లా, తర్వాత నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా లోపల పుష్కలంగా నీళ్ళు తీసుకొచ్చి చెరువులు కుంటలకు పోస్తే ఇప్పుడు వరి ధాన్యం పుట్టకొచ్చింది. ఇంకో 10 రోజులకి ఈంతది, భూమి నెర్రలు బారుతున్నది. నిన్న ఇక్కడ ఇరుకుల గ్రామంకి వెళ్ళి చూసినాం. మొన్న నేను బెజ్జంకి మండలంలో లోపల చూసిన, ఇల్లంతకుంట మండలంలో చూసిన, ఏది మానకొండ కాన్స్టిట్యూన్సీ లోపల, ఇంకో నిన్న శంకరపట్నంలో చూసిన. ఈ రైతులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మంచి వరిధాన్యం పండించేటువంటి ప్రాంతాలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడనే రైతులు ఇంత గోసపడుతున్నారంటే మిగతా ప్రాంతాల్లో ఎంత గోసపడుతున్నారు.
తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతో, తెలంగాణ గుండెతో, తెలంగాణ మనసుతో ఆలోచిస్తేనే అర్థమవుతుంది. టెక్నికాలిటీస్ మీద కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎంత ఉంటుంది, ఇంత ఖర్చు పెడితే ఎంత లాభము, ఇంత ఖర్చు పెడితే ఎంత ఉత్పత్తి అవుతుంది, గా లెక్కలు చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా ఇంత జనాభా ఉన్నటువంటి దేశాన్ని పరిపాలించలేరు. ఇక్కడ జనాన్ని హౌ టు ఎంగేజ్ దెమ్, ఎట్లా వాళ్ళ పనిలో పెట్టాలని చెప్పే ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి. ఇలా 50,000 ఖర్చు వస్తుంది నీళ్ళకి, 40,000 పంటలు తీస్తారంటే గది కాదు లెక్క కావాల్సిందంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎట్లా పనులలో ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా పని కల్పించాలి, ఏ విధంగా వ్యవసాయం చేయాలి, 140 కోట్ల జనానికి తిండి ఎట్లా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఖర్చు అయినా పర్వాలేదు, ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ చేసి రైతాంగాన్ని కాపాడాలి అనేటువంటి స్పృహ ఉండాలి. రైతు బంధు ఎందుకు ఆలోచన చేయలేదండి? ఇంత పెద్ద గొప్ప దేశం కదా, నెహ్రూ గారి మొదలు పెడితే మోడీ గారు దాకా పరిపాలించారు. మేము రైతు బంధు పెట్టిన తర్వాత పిఎం కిసాన్ పెట్టిండు మోడీ గారు. మేము రైతు బీమా ఇచ్చిన తర్వాత ఇలా ఆలోచన చేస్తున్నాయి ప్రభుత్వాలు. గిది తెలంగాణ నాయకత్వము, మా గులాబీ జెండా ప్రజల కోసం ఆలోచిస్తుంది. ప్రజల మనసు తెలుసు మాకు, ప్రజల కష్టాలు తెలుసు మాకు. ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా మమ్మల్ని తిరస్కరించారు. ఓకే ఫైన్, రానున్న రోజులప్పుడు మేము ప్రజల వైపు ఉంటాం, కూర్చుంటాం. మేము రేపు ఏప్రిల్ మాసం లోపల ఈ ఎన్నికలు పక్కకుంటాయి. ఎన్నికల లోపల పంట పండించి మన పిఎస్సిఎస్ మార్కెట్ యార్డ్స్ వచ్చినప్పుడు 500 రూపాయలు ఇవ్వాలి. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా, నేనే మీకు మొదలు చెప్తున్నా. 13వ తారీఖు 14వ తారీఖు నాడు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ 3 రోజుల లోపల జీవో తీయాలి నువ్వు. ఎందుకంటే ఏప్రిల్ మే మాసం లోపల వరి ధాన్యం వస్తుంది. రైతు కోసి వరి ధాన్యం వచ్చిన తర్వాత ఇళ్లలో గుమ్ములు లేవు, ఇప్పుడు స్టోరేజ్ కెపాసిటీ లేదు గ్రామీణ ప్రాంతాల లోపల. ఆ పొలం కాడనే అమ్ముకుంటున్నాడు రైతు. కాబట్టి వెంటనే మరి మీరు జీవో తీసేసి ఏప్రిల్ 15, 20 నుండి వరి ధాన్యం బయటకు వస్తుంది. మేలో బ్రహ్మాండంగా మొత్తం కోతలకు వస్తుంది. వెంటనే మీరు జీవో ఇవాళ తీయాలి. 3 రోజుల పాటు జీవో తీయకపోతే రేవంత్ రెడ్డి గారు 500 రూపాయలు బోనస్ ఇస్తలేడనేది యావత్తు తెలంగాణ ప్రజలకు తెలిసిపోతుంది. నేను డిమాండ్ చేస్తున్నా, ఇవాళ నువ్వు వెంటనే జీవో తీయాలి. ఎందుకంటే నీ హామీ, మీరిచ్చిన హామీ కాబట్టి దాన్ని డిమాండ్ చేస్తున్నా, అది ఇవ్వాలి. లేకపోతే ప్రజలే నిర్ణయం చేస్తారు. ఎన్నికల లోపల కళ్యాణ్ గారు, మీరు ఇంతమంది చాలాసార్లు ఇంతమంది మీ ప్రశ్నల్లో ధ్వనించింది, మీ పార్టీ నుంచి వెళ్ళిపోతారు, మీ పార్టీ ఉంటుందా ఊసిపోతారని మాట్లాడతారు. మేము ఎన్నండి 2001లో పార్టీ పెట్టాం. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరు, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన అపోజిషన్ లీడర్. ఏమన్నారు? ఇది మొగ్గలో పుట్టింది తుంచేస్తాం అని అహంకారంగా మాట్లాడినారు. 2004లో మేము ఎంపీలను గెలిచి ఢిల్లీ పోతే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, 32 రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్తే 28 రాజకీయ పార్టీలు లేఖలు ఇచ్చినా కూడా తెలంగాణను తిరస్కరించారు. ఓటమి పాలైనం, ఆగలేదు. 2008 రాజీనామా చేస్తే ప్రజలు కూడా మమ్మల్ని పెద్ద ఓట్లేసి గెలిపించలేదు. ఒక నేను కేసీఆర్ గారికి గెలిచినాం ఎంపీలు, మా తోటి ఎంపీలు ఓడిపోయినరు, ఎమ్మెల్యేలు చాలామంది ఓడిపోయినరు. మేము ఇంట్లో వండలేదు, మళ్ళా లేపినాం. 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం, ఓటమి పాలైనాం, ఆగలేదు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదం తీసుకున్నాం. వీళ్ళు ఎన్ని జీవోలు తీస్తారు? అప్పుడే కొంచెం టీఆర్ఎస్ బలహీన పడ్డదంటేనే హైదరాబాద్ని ఫ్రీ జోన్ అన్నాడు. అంటే ఇంకా హైదరాబాద్లో మకామిద్దాం చూసాను. ఇప్పుడు తెలుస్తలేదా? నేను పేపర్లో చూసినా, ఇవాళ పొద్దున్న చూసినా, ఆ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకున్నారట ఏది బేగంపేట ఎయిర్పోర్ట్లో. అంటే మళ్ళీ వీళ్ళు కలుసుకున్న వాళ్ళు ఈ 2 కలవాలన్నా మాట్లాడిన వాళ్ళు ఆశ్చర్యం లేదు. ఏది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 బతికేటట్టు లేవని చెప్పి నినాదాలు ఇస్తారు. ఇదంతా కూడా ఏంటంటే తెలంగాణ బతకలేదు అనేటువంటి సీక్వెన్స్కి తీసుకుపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ మేము కూసాం. మేము చాలా కరుడు కట్టినటువంటి తెలంగాణ వాదులం, ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళం. వినోద్ గారు, మేము గెలుపు ఓటముల కోసం రాజకీయాలకు వచ్చిన కాదు. అంటే అప్పటి గెలిపోవడానికి ఇప్పటి గెలిపోవడానికి చిన్న తేడా ఏంటంటే, ఉద్యమ పార్టీగా మీరు రకరకాల గెలిపోవటంలు చవి చేసిండ్రు. అప్పుడు మీ దాంట్లో ఉన్న వాళ్ళంతా కమిటెడ్ లీడర్స్ అంతా. ఇప్పుడు అలా లేదు కదా, మీది ఫక్త్ రాజకీయ పార్టీగా మారిపోయింది ఇప్పుడు. అంతేకాదు జాతీయ పార్టీ కూడా అయింది ఇప్పుడు. ఇంకా టీఆర్ఎస్ నుంచి తెలంగాణ మార్చేశారు, బీఆర్ఎస్గా మారారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామన్నారు. వేరే రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నారా ఈసారి లోక్సభ ఎన్నికల్లో? చేయడం లేదండి. ఎందుకు అంటే పార్టీ పేరు మార్చారు, ఏదో చేయాలనుకున్నారు, దాని నుంచి తప్పుకున్నట్టేనా? మళ్ళీ పేరు మార్చే అవకాశం ఉందా? టీఆర్ఎస్ అనేమైనా మళ్ళీ మారుస్తారా?
అది మా కార్యకర్తలు మొన్న మేము 17 పార్లమెంటు నియోజకవర్గాల చర్చల్లో కూడా మెజారిటీ కార్యకర్తలు ఆ విధంగా ఆలోచన సూచనలు చేసారు. ఇది మన తెలంగాణ పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అయితే ఉన్నది. కొంతమంది కార్యకర్తలు సూచన చేసిండ్రు. మరి అది లీగల్గా చేయొచ్చా చేయరాదనేది ఇంకా మేము ఆలోచన చేయలేదు దాని మీద. అంటే వినోద్గా మీరు మొదటి నుంచి తెలంగాణ వాదిగా, తెలంగాణ కోసం పోరాడిన కార్యకర్తగా, తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిగా మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి అందులో? అంటే ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి ఒక బేసిక్ ఫిలాసఫీ ఉండాలి. కరెక్ట్. అంటే మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టేంత మాత్రమే తెలంగాణ వాదాన్ని వదులుకోలేదు మేము. కానీ ఆ పేరులో మార్పు జరిగింది. అదే డిబేట్ చేయాలి. ఎందుకంటే నా ఒక్క నిర్ణయం కాదు, నా దృష్టిలో ఒక ప్రతి రీజనల్ పార్టీకి ఒక బేసిక్ ఫిలాసఫీ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి. మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పినాము, సాధించి చూపించినాం. అయితే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కూడా ఒక భాగం కాబట్టి తెలంగాణ బదులు మన భారత రాష్ట్ర సమితి పేరు పెట్టడంలో తప్పేం లేదు. కానీ బట్ ప్రజలకు ఏమర్థమైందంటే బేసిక్ టెనెంట్ ఆఫ్ తెలంగాణ వాదాన్ని వదులుకున్నారనే అభిప్రాయం కొంతమంది చేతిలో ఉన్నది. దాన్ని మేము బీఆర్ఎస్ ఉన్నా కూడా తెలంగాణ వాదంతోనే ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం ఒక వంతు చేయొచ్చు. లేకపోతే దేశ రాజకీయాలు మనకెందుకు, తెలంగాణకి పరిమితమని మేము అందరం అనుకుంటే తెలంగాణ అనుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. రైట్. ఫైనల్గా చెప్పండి వినోద్ గారు, ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా మీరు పోటీ చేస్తున్నారు, గతంలో మీరు ఎంపీగా చేశారు. అంటే ఏది మీ ప్రధాన ఎజెండా, ఏది తీసుకొని జనంలోకి వెళ్తున్నారు? ఎందుకు మీకే ఓటేయాలని చెప్తారు? నాకే ఎందుకు ఓటు వేయాలి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలంటే, నేను గత మోడీ గారు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలు మొదటి 5 సంవత్సరాలు నేను ఎంపీ, తర్వాత 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు. నేను 5 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్లో నేను నా నియోజకవర్గంతో పాటు యావత్తు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వానికి నా సేవలు అందించిన. ఒకటి, పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి కరీంనగర్ నగరానికి 1000 కోట్లు స్మార్ట్ సిటీ కింద తీసుకొచ్చినా ఇలా పనులు వేగవంతంగా అయినాయి. కరీంనగర్ నగరంలో ఏ వాడకు, ఏ గల్లీకి పోయినా సీసీ రోడ్లు, చాలా క్వాలిటీ సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంకా చాలా విషయాలు, అదో 10-15 నిమిషాల సబ్జెక్ట్ కాబట్టి స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చేటటువంటిది. 3 లక్షల జనాభా అనర్హులు, ఏది కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ నగరము అనర్హత, దానికి అర్హత లేదు ఏది స్మార్ట్ సిటీ జాబితాలో ఉండడానికి. బట్ నేను కేసీఆర్ గారి దగ్గర సమ్మతి తీసుకొని, వెంకయ్య నాయుడు గారు ఆనాటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరు, నిజంగా వారు చేసినటువంటి కృషి వల్ల, నా కృషి వల్ల, వారు ఇచ్చినటువంటి ఒక నిర్ణయం వల్లనే ఇలా వచ్చింది. అది చాలా ఛానల్స్లో ఇదివరకు వెంకయ్యనాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి నేను 1000 కోట్లు తీసుకొచ్చిన ఈ నగరానికి. వెంకయ్యనాయుడు గారు బీజేపీ, నేను టీఆర్ఎస్. పని చేసే తపన ఉండాలి. తర్వాత ఒక 75 సంవత్సరాల స్వతంత్రానంతరము ఒక రైల్వే మార్గం నేరుగా కరీంనగర్ హైదరాబాద్కి ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు సర్వే చేయించారు 2004లో. మళ్ళీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. తదనంతరం నేను ఎంపీ అయిన తర్వాత ఇదే మోడీ గారి ద్వారా దాన్ని అనుమతి తీసుకొని వారి ద్వారానే మరి గజ్వెల్లో శంకుస్థాపన చేపించిన. అదొక 3000 కోట్ల రూపాయల ఒక రైల్వే మార్గం. జాతీయ రహదారులు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారి ఒక్కటి లేదు 2014 వరకు. అంతకుముందు ఒక ప్రతిపాదన నాకంటే ముందున్న ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు చేసిండ్రు, ఏది మన జగిత్యాల, కరీంనగరు, వరంగల్ కోసం వారు ప్రతిపాదన చేసిండ్రు ఆ టైంలో. బట్ నేను దాన్ని ఎంబడబడి దానికి నెంబర్ ఇప్పించి, ల్యాండ్ ఎక్విజిషన్ చెప్పించి, టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన. నా సొంత ఆలోచనతోని ఎల్కతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, మెదక్కు వారికి ఒక కొత్త జాతీయ రహదారి నేను ప్రతిపాదన చేసిన, నేను శాంక్షన్ చేయించిన. ఇంకొక 4ని అంటే కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం వరకు ప్రతిపాదన చేసి ఒప్పించిన. కరీంనగరు, మన వేణువంక, జమ్మికుంట, టేకుమట్ల, భూపాలపల్లి, సీరుంచ వరకు ఇంకొక జాతీయ రహదారి ప్రతిపాదన చేసిన. పార్లమెంట్లో చాలా సందర్భాల్లో రాజీవ్ రహదారి అంటే హైదరాబాదు, సిద్దిపేట, కరీంనగరు, పెద్దపల్లి, రామగుండం వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడించి ఒప్పించిన నితిన్ గడ్కరీతోని. తర్వాత పట్టించుకోలేదు. తర్వాత 888 కరీంనగర్ నగరానికి రావాలని చెప్పి ప్రకాష్ జావేడ్కర్ గారు బీజేపీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రతిపాదన చేయించి ఒప్పించే దశలో ఎన్నికలు వచ్చినాయి. నేను ఓడిపోయినా, లేకపోతే తప్పనిసరిగా అది వచ్చు. కాబట్టి ఈ విధంగా చెప్పకపోతే ఇంకా చాలా విషయాల్లో మరి నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి,
కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్ట్ అనుకోండి, ఖమ్మం జిల్లాలో సీతమ్మ ప్రాజెక్ట్ అనుకోండి, లేకపోతే దిండి లాంటి ప్రాజెక్టులు పునర్నిర్మాణం కోసం అనుకోండి, మిషన్ కాకతీయ 40,000 చెరువులు కుంటల మరమ్మతు కోసం రిస్టోరేషన్ రినోవేషన్ అనేటువంటి పథకం కింద దాన్ని తీసుకురావాలని చెప్పి ఢిల్లీలో పట నా వంతు కర్తవ్యాన్ని ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తి లోపల ఎన్టీపీసీ దగ్గర కానివ్వండి, లేకపోతే భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అనుమతుల కోసం కానివ్వండి, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కర్తవ్యాన్ని ఢిల్లీలో నేను చేసిన. 5 సంవత్సరాలు నేను ఈ పనులు చేస్తే బండి సంజయ్ గారు 5 సంవత్సరాల లోపల 5 రూపాయలు కూడా తీసుకురాలేదు కరీంనగర్కి. పాపం ఆయన ఏం చెప్తాడు, నేను 12,000 కోట్లు ఇచ్చినా అని చెప్పి ఒక బుక్ ప్రింట్ చేసాడు. ఏం చేసాడండి, జాతీయ ఉపాధి హామీ పథకం చెప్తాడు. జాతీయ ఉపాధి హామీ పథకము 2004లో 2005లో పార్లమెంట్ చట్టం చేసింది. అది అవును, ఏది సోనియా గాంధీ గారు అప్పుడు మన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఆమె పార్లమెంట్ లోపల ఆమె ప్రతిపాదన చేస్తే మరి ఆ రోజు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు చట్టం తీసుకొస్తే ఇలా ప్రతి గ్రామానికి 100 రోజుల పని దినం అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. పని దినాలు 100 రోజుల పని దినాలకు వచ్చే పైసలు నేను తెచ్చినా అని చెప్తే నవ్వాలనా ఏడవాలనా అర్థమైతలేదు. బండి సంజయ్ గారు చెప్పింది ప్రతి ఊర్లో ఫ్లెక్సీలు పెట్టిండు. ఓ జాతీయ ఉపాధి హామీ పథకం, అంగన్వాడీ పైసలు మనం ఎవ్వరం ముట్టక ముందు నుంచి వస్తున్నాయి. నెహ్రూ గారు పెట్టిండ్రు ఈ పథకం, ఇందిరాగాంధీ గారు పుట్టిన తర్వాత పెట్టిన కొన్ని పథకాలు, హరితహారం కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు, ఇవన్నీ ఫ్లెక్సీలలో పెట్టి ఊర్లో నేను గిన్ని చేసిన గిది కాదు. నువ్వు ఒక కొత్త జాతీయ రహదారి తీసుకొచ్చినావా? ఇప్పుడు ఏం చెప్తాడు, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యి నెంబర్లు వచ్చినాయి, టెండర్లు పిలిచిన వాటికి ఆ డబ్బులు లెక్కలు చూపిస్తాడు. ఇప్పుడు ఈ జాతీయ కేంద్రం ఇవ్వకపోతే ఎవరిస్తారండి? ఈయన కేంద్రం అంటే మన తెలంగాణ ప్రజలు 4 లక్షల పై చిలుకు పన్నులు కడతామండి. 4 లక్షల కోట్ల రూపాయల పన్నులు కడతాం మనం కేంద్రానికి. మనకి ఇచ్చేది 1,60,000. మన రూపాయిలో 40 పైసలు మన రూపాయికి ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వంకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మనకు 40 పైసలు ఇస్తుంది. 60 పైసలు కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది తెలంగాణ ప్రజల పైసలు. అది ఎవరైనా అడగండి ఎకనామిస్ట్లని. ఇలా ఎందుకు వెబ్సైట్ పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బడ్జెట్ ప్రపోజల్ చేస్తే తెలుస్తుంది హౌ మచ్ తెలంగాణ ఈజ్ పేయింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేంద్రానికి ఎన్ని పన్నులు కడతారో, మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పైసలు వస్తున్నాయంటే దాదాపు 60:40. కొన్ని రాష్ట్రాలు బీహార్, బీజేపీ పరిపాలించే బీహారు, తర్వాత ఉత్తరప్రదేశ్, రాజస్థాను, తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఈ బీమారు రాష్ట్రాలు అంటారు వీటిని. ఈ రాష్ట్రాల పట వాళ్ళు 40 పైసలు కాదు 30 పైసలు కడితే 70 పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవాళ ఉత్తరప్రదేశ్కి. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల డబ్బు మనం ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు ఇస్తున్నాం మనం. ఇది రెచ్చగొట్టే ఉపన్యాసం కాదు. ఇది ఒక సమైక్య భారతదేశం ఉండాలంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. అందుకే ఒకసారి చెప్పిన బీజేపీ వాళ్ళు మీరు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇండియా ఈజ్ నాట్ ఇది లింగ్విస్టిక్ స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే భారతదేశ రాజ్యాంగంలో మొదటి పేజీలో ఏం చెప్తున్నాడు, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. దిస్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది. కాబట్టి బీజేపీ వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఈ దేశాన్ని సమైక్యతను కాపాడాలి. రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తే చాలా ఇబ్బంది జరుగుతుంది. చాలా గొప్ప దేశంగా ఎదుగుతున్నాం ఇవాళ. తమిళనాడు రాష్ట్రంలో ద్రావిడ కల్ట్ ఉన్నది. తెలుగు అనే ఒక భాష మీద మన ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. కాబట్టి జాగ్రత్త మాట్లాడాలి బీజేపీ సోదరులు. ఏది పడితే అది మాట్లాడి మేము ఇంత ఇచ్చినాం, ఏదో మనకేమో దానం చేసినట్టు మాట్లాడుతున్నాడు ఈ బండి సంజయ్. ఎన్ని రూపాయలు కట్టిండ్రు తెలంగాణ ప్రజలు, నువ్వు ఎంత ఇచ్చినావు? రైట్ వినోద్ గారు, అది జాతీయ ఉపాధి హామీ పథకం. వినోద్ గారు, అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు, మాజీ ఎంపీగా మీరున్నారు, మీ ఇద్దరి మధ్య పోటీ నడుస్తుంది. ఎలాగో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి అయ్యే అవకాశం ఉందంటున్నారు, మీరు కూడా అన్నారు కదా. ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది మీకు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో? నా దృష్టిలో ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఫైట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి ఈ ట్రయాంగిల్ ఫైట్లో
ఎవరు విజయం సాధించబోతున్నారు, ఏం జరగబోతుంది కరీంనగర్ పార్లమెంట్లో అనేది అయితే ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే మొత్తం 17 నియోజకవర్గాల్లో కూడా కరీంనగర్, అక్కడ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. బండి సంజయ్ అంటే మనకు తెలుసు, అక్కడ వినోద్ గారు కూడా కేసీఆర్కు రైట్ హ్యాండ్గా తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తి రేపుతుంది. చూడాలి ఇది ఎలా ఉండబోతుంది ఫైట్. వినోద్ గారు చెప్పిన మాటలను ప్రజలు విశ్వసిస్తారా, లేకుంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చానని బండి సంజయ్ చెప్తున్న మాటలను ప్రజలు నమ్ముతారా అని చూడాలి. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మాజీ ఎంపీ వినోద్ కుమార్.